ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ హ్యాండ్ రైటింగ్లన్నీ ఒక్కరివేనండి. ఈ 3 సైన్లు చేసింది ఒక్కరేనండి. విన్నారు కదా, ఆ మూడిట్లో ఉన్న సైన్ ఒక్కరిదే అని విన్నారు కదా. అర్థమైంది కదా, యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన ఆ డ్రాయింగ్ రాధికదేనని. క్లియర్గా అర్థమైంది కదా, పల్లవి ప్రాణాలు తీసింది రాధికేనని మీ అందరికీ కన్ఫర్మ్ అయింది కదా. ఏంట్రా కన్ఫర్మ్ అయ్యేది? ఆ యాక్సిడెంట్ జరిగిన చోట రాధిక పెయింటింగ్స్ దొరికినంత మాత్రాన పల్లవిని చంపింది తనే అని ఎలా అంటావు? అవునరా, తను గీసిన పెయింటింగ్ ని ఎవరో ఒకరో కొనుక్కునుండొచ్చు. మరి ఈ పెయింటింగ్ ని పట్టుకుని రాధికే నేరస్తురాలని ఎలా అంటావు? ఏ విధంగా అరెస్ట్ చేస్తావు? పల్లవి ప్రాణాలు పోవడానికి రాధికే కారణమని నువ్వింత బలంగా చెప్పడానికి ఈ ఆధారాలు ఎలా సరిపోతాయి? చెప్పరా? దీనొక్కదాన్ని పట్టుకుని రాధని నువ్వు ఎలా హత్య చేసిందంటావు? చెప్పు. అమ్మా, పల్లవిని రాధికే కారుతో గుద్ది చంపేసింది, ఇది 200% నిజం. కాదండి, డ్రైవింగ్ చేస్తున్న కారుని నేను కంట్రోల్ చేయలేకపోయాను. దాంతో ఎదురుగా వస్తున్న కారుని గుద్దాను. అటు మా అమ్మ, ఇటు నేను అందరం స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మాకు తెలీదండి. అవును బాబు, నా కాళ్ళు పోవటానికి, నేనిలా చక్రాల కుర్చీలో పడి ఉండటానికి ఆ రోజు జరిగిన ఆ యాక్సిడెంటే కారణం బాబు. బాగర్ ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ కారణంగా మా చెల్లికి పెద్ద సర్జరీ జరిగింది. మేము మా కుటుంబం చాలా నష్టపోయాం. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంటే తప్ప రాధి కావాలని కారుతో గుద్దలేదు బావగారు. లేదు లేదు లేదు, రాధికే పల్లవిని కారుతో గుద్ది చంపేసింది. ఇది నిజం నిజం నిజం. లేదు బావగారు,
చేసుకోవచ్చా? అయితే ఓకే. డ్రైవింగ్ చేసి పల్లవి గారి కార్ని గుద్ది చంపేశావు. మీ అన్నయ్య నిన్ను ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీరెక్కువసేపు హాస్పిటల్లోనే ఉంటే పోలీసులు వస్తారని, కేసు అవుతుందని, ట్రీట్మెంట్ మధ్యలోనే తీసుకెళ్లడం మంచిది కాదని డాక్టర్స్ ఎంత చెప్తున్నా సరే మీ అన్నయ్య వినిపించుకోకుండా నిన్ను తీసుకెళ్లాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.